ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్ ప్రథమాయ నమస్తూభ్యం శ్రీ సత్యసాయి గణాధిప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అనంత ప్రేమమూర్తి సకల దేవతాతీత స్వరూపులైన మన బంగారు తండ్రి స్వామి పాదపద్మములకు హృదయపూర్వక పాదాభివందనములు. అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ నిర్వాహకులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక వినయపూర్వక శుభాభివందనములు. సాయి ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. ఈరోజు మన ఏఎస్పి ప్రయాణం 1886వ రోజు. ఈరోజు పంచాంగం 27/8/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం బుధవారం సౌమ్యవాసరే చవితి తిథి చిత్తా నక్షత్రం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా గణపతి స్తోత్ర సంకీర్తన సాయిరం, ఆ తర్వాత స్పెషల్ స్పిరిచువల్ సత్సంగం వినాయక వైభవం శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు. ముందుగా కీర్తన్స్ అండ్ భజన్స్ సాయిరం. సాయిరామ్ అండి. బాబా గారు సాయిరామ్ సాయిరామ్. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సాయిరామ్ సాయిరామ్. సాయిరం అమ్మ, సరస్వతి అమ్మ, స్టార్ట్ చేయండి. సాయిరం విశ్వనాథరావు గారు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్టార్ట్ చేయండి. ఓం శ్రీ సాయిరామ్. ఓ ముదాక శ్రీ గణేశ భద్రత ముదాకరాత్మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశి దేవదైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. నతాశుభాసునాశకం నమామి తం వినాయకం. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారి నిర్ధరం తథాదికాపదుద్దరం నమస్సురారి నిర్ధరం నతాదికాపదుద్దరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరేవ వక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మదస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం మనస్మరం నమస్కృతం నమస్మరోమి భాస్వరం అకించినాతి మార్జనం చిరంతనోక్తి భాజనం
అకించనాతి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనా విభీషణం ధనంజయాదిభూషణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదాననారణం భజే పురాణవారణం కపోలదానవారణం భజే పురాణవానరం నితాంతికాంతదంతకాంతిమంతకాంతకాత్మజం నితాంతికాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం హృదంతరే నిరంతరం వసంతయోన యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్ర మాదరేణ యోస్మహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం అరోదతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుసైతి చోచిరాత్ సమోహితాయురష్టభూతిమభ్యుసైతి సోచిరాత్. ఓం శ్రీమత్శంకరాచార్య కృత శ్రీ గణేశ పంచరత్నం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మహాగణపతే నమోస్తుతే మహాగణపతే నమోస్తుతే మాతంగవదన నమోస్తుతే మహాగణపతి నమోస్తుతే. ఆదిపూజిత గణనాథ ఆనందదాయక గణనాథ ప్రథమ వందన ప్రణవకార ప్రథమ వందన ప్రణవకార విఘ్నేశ్వర వినాయక విఘ్నేశ్వర వినాయక మహాగణపతి నమోస్తుతే మాతంగవదన నమోస్తుతే మహాగణపతి నమోస్తుతే. ఆదిపూజిత
గణనాథ ఆనందదాయక గణనాథ ప్రథమ వందనా ప్రణవకారా ప్రథమ వందనా ప్రణవకారా విఘ్నేశ్వర వినాయక విఘ్నేశ్వర వినాయక మహాగణపతి నమోస్తుతే. సాయిరామ్. సాయిరామ్. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి. తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణపయ్య దీవించరా. తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణపయ్య దీవించరా. ఓ గణనాథ, ఓ గౌరీపుత్ర, ఓ గణనాథ, ఓ గౌరీపుత్ర. తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణపయ్య దీవించరా. ఇంతింత కాదయ్య నీ మహిమలు, ఘనమైన పూజలు నీ కోసమే. ఇంతింత కాదయ్య నీ మహిమలు, ఘనమైన పూజలు నీ కోసమే. పార్వతి నందన లంబోదరా, పావన రూప విఘ్నేశ్వరా. పార్వతి నందన లంబోదరా, పావన రూప విఘ్నేశ్వరా. ఓ గణనాథ, ఓ గౌరీపుత్ర, ఓ గణనాథ, ఓ గౌరీపుత్ర. తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణపయ్య దీవించరా. కోటొక్క దండాలు గణనాథుడా, నీకు పాద నమస్తే విఘ్నేశ్వరా. కోటొక్క దండాలు గణనాథుడా, నీకు పాద నమస్తే విఘ్నేశ్వరా. చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు, చిన్నారి పలుకులు నీ మాటలు. చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు, చిన్నారి పలుకులు నీ మాటలు. ఓ గణనాథ, ఓ గౌరీపుత్ర, ఓ గణనాథ, ఓ గౌరీపుత్ర. తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా, ఓ బొజ్జ గణపయ్య దీవించరా. నీకన్నా మాకింక ఎవరున్నారు, నీవే కదా మాకు తొలి దైవము. నీకన్నా మాకింక ఎవరున్నారు, నీవే కదా మాకు తొలి దైవము. ఉండ్రాళ్ళు ముడుములు నీ కోసమే,
మా హృదయ హారతి నీకిస్తుము. ఉడుములు ఉండ్రాళ్ళు నీ కోసమే మా హృదయ హారతి నీకిస్తుము. ఓ గణనాథ ఓ గౌరీపుత్ర ఓ గణనాథ ఓ గౌరీపుత్ర తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా ఓ బొజ్జ గణపయ్య దీవించరా. తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా ఓ బొజ్జ గణపయ్య దీవించరా. ఓ గణనాథ ఓ గౌరీపుత్ర ఓ గణనాథ ఓ గౌరీపుత్ర తొలి పూజ నీకేలే విఘ్నేశ్వరా ఓ బొజ్జ గణపయ్య దీవించరా. ఓ బొజ్జ గణపయ్య దీవించరా. సాయిరామ్. సాయిరామ్. ఏం వస్తుందరేనండి సాయిరామ్? సాయిరామ్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడవైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్చగ లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములు అఖిల శాస్త్రములు కలలు చాటును నీ వైభవం.
వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. సాయిరమణి. సాయిరామ్. వందనం వందనం గిరినందిని ప్రియ నందనం. వందనం వందనం గిరినందిని ప్రియ నందనం. వందనం వందనం ముని బృందయ చందనం. వందనం వందనం ముని బృందయ చందనం. వందనం వందనం గిరినందిని ప్రియ నందనం. వెన్నవలె వెన్నెలవలే మెత్తనీది నీమది. వెన్నవలె వెన్నెలవలే మెత్తనీది నీమది. దాతవలె శుభదాతవ దాతవలె శుభదాతవని మా బ్రతుకులే లేనే కవే. దాతవలె శుభదాతవని మా బ్రతుకులే లేనే కవే. వందనం వందనం గిరినందిని ప్రియ నందనం. వందనం వందనం గిరినందిని ప్రియ నందనం. అయ్యకడ ఐశ్వర్యమడిగి అమ్మకడ సౌభాగ్యమడిగి. అయ్యకడ ఐశ్వర్యమడిగి అమ్మకడ సౌభాగ్యమడిగి. నెయ్యమున నీ చరణదాసుల ఈయవా దేవాతి దేవా. నెయ్యమున నీ చరణదాసుల ఈయవా దేవాతి దేవా. వందనం వందనం గిరినందిని ప్రియ నందనం. గిరినందిని ప్రియ నందనం. గిరినందిని ప్రియ నందనం. గణేశ చరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. గణేశ చరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. నిత్యస్మరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. నిత్యస్మరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. సద్గురు చరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. సద్గురు చరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. భవభయహరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. భవభయహరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. గణేశ శరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. నిత్యస్మరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. సద్గురు చరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. భవభయహరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. భవభయహరణం పరమ పావనం సత్యసాయినం గజాననం. గణేశ చరణం పరమ పావనం సత్యసాయినం
గజాననం. థ్యాంక్ యూ సాయిరామ్. సాయిరామ్. నమో విఘ్నరాజా దేవా, నమో శ్రీ గణేశ. నమో విఘ్నరాజా దేవా, నమో శ్రీ గణేశ దేవా. నమో విఘ్నరాజా దేవా, నమో శ్రీ గణేశ. శుక్లాంబరుడవు విష్ణురూపుడవు, శుక్లాంబరుడవు విష్ణురూపుడవు, చంద్రవర్ణము చతుర్భుజముతో ప్రసన్నవదనముతో నిలచి విఘ్నములన్నీ తొలగించుమయా. నమో విఘ్నరాజా దేవా, నమో శ్రీ గణేశ. పసుపుతో నీ రూపము మలచి, పసుపుతో నీ రూపము మలచి ప్రాణ ప్రతిష్ఠ చేసెను పార్వతి. పరమశివుడు నిన్ను ఖండించి ప్రాణమిచ్చి బ్రతికించెను తిరిగి. నమో విఘ్నరాజా దేవా, నమో శ్రీ గణేశ. గణనాయకుని గనిలచుట కొరకై, గణనాయకుని గనిలచుట కొరకై గంగాధరుడు పరీక్ష పెట్టగా, తండ్రికి మ్రొక్కి దీవెనలుంది గణనాథునిగా నిలిచిన దేవా. నమో విఘ్నరాజా దేవా, నమో శ్రీ గణేశ దేవా. నమో విఘ్నరాజా దేవా, నమో శ్రీ గణేశ దేవా. నమో విఘ్నరాజా దేవా, నమో శ్రీ గణేశ. సరే. శ్రీ గణేశ శివుని కుమారా, శ్రుతజన వినుత ప్రభో ప్రభో, శ్రుతజన వినుత ప్రభో. శ్రీ గణేశ శివుని కుమారా, శ్రుతజన వినుత ప్రభో ప్రభో, శ్రుతజన వినుత ప్రభో. శ్రీ గణనాదా సేవిత పాదా, శ్రీ గణనాదా సేవిత పాదా, నాగతి నీవని నమ్మితి సదా. నాగాభరణ నను దయగనవా, నాగాభరణ నను దయగనవా. శ్రీ గణేశ శివుని కుమారా, శ్రుతజన వినుత ప్రభో ప్రభో, శ్రుతజన వినుత ప్రభో. ఇద్దరి తల్లుల ముద్దు కుమారా, ఇద్దరి తల్లుల ముద్దు కుమారా, దాసుడనైతిని వద్ద చెప్పరా. గురుకృప నా కొసగి బ్రోవరా, గురుకృప నా కొసగి బ్రోవరా. శ్రీ గణేశ శివుని కుమారా, శ్రుతజన వినుత ప్రభో ప్రభో, శ్రుతజన వినుత ప్రభో. ఒప్పుగమననా దిక్కుని వేరా, ఒప్పుగమననా దిక్కుని వేరా. మక్కువతో నా మది నిల్పితిరా,
మస్కర చేయక ఆదరించరా, మస్కర చేయక ఆదరించరా. శ్రీ గణేశ శివుని కుమారా శ్రితజన వినుత ప్రభో, ప్రభో శ్రితజన వినుత ప్రభో. సజ్జన సాధుల సన్నుత చరణ, సజ్జన సాధుల సన్నుత చరణ. పూజ దేవ గజాసుర గణన, పూజ విశారద విజయ గజానన, పూజ విశారద విజయ గజానన. శ్రీ గణేశ శివుని కుమారా శ్రితజన వినుత ప్రభో, ప్రభో శ్రితజన వినుత ప్రభో. శ్రీ కైలాస పుర విఘ్నేశ, శ్రీ కైలాస పుర విఘ్నేశ. మొరవిని కరుణతో మముగావుము ఈశ, శ్రితజన శాంత ప్రకాశ, శ్రితజన శాంత ప్రకాశ. శ్రీ గణేశ శివుని కుమారా శ్రితజన వినుత ప్రభో, ప్రభో శ్రితజన వినుత ప్రభో. శ్రీ సాయీసుని సేవక జనులము, శ్రీ సాయీసుని సేవక జనులము. సాయి భజనలు చేయుదు మనయము, నిజయమున గావా రయమున దేవా భక్తుల కావా. జయమున గావా రయమున దేవా భక్తుల కావా. శ్రీ గణేశ శివుని కుమారా శ్రితజన వినుత ప్రభో, ప్రభో శ్రితజన వినుత ప్రభో. శ్రీ గణేశ శివుని కుమారా. సాయిరామ్. థ్యాంక్ యూ. సాయిరామ్ అండి. ప్రథమ గణపతిం ప్రణమామ్యహం, ప్రథమ గణపతిం ప్రణమామ్యహం. పార్వతీ ప్రియసుత భజామ్యహం, పార్వతీ ప్రియసుత భజామ్యహం. ప్రథమ గణపతిం ప్రణమామ్యహం. అశ్వత్థమూలవాసా దేవాదిదేవా, అశ్వత్థమూలవాసా దేవాదిదేవా. పతి వినాయక పాహి గజానన, పతి వినాయక పాహి గజానన. భక్త ప్రియం భవ భయనాశనం, భక్త ప్రియం భవ భయనాశనం. వందేయహం గణనాయకం, వందేయహం గణనాయకం. ప్రథమ గణపతిం ప్రణమామ్యహం. పార్వతీ ప్రియసుత భజామ్యహం. ప్రథమ గణపతిం ప్రణమామ్యహం. అశ్వత్థమూలవాసా దేవాదిదేవా, పతి వినాయక పాహి గజానన. భక్త ప్రియం భవ భయనాశనం. వందేయహం గణనాయకం, వందేయహం గణనాయకం. ప్రథమ గణపతిం ప్రణమామ్యహం. సాయిరామ్. చారి సాయిరాం పాడిన తర్వాత నేను మాట్లాడతా. సాయిరాం సార్. మీరు పాడండి, మీరు పాడిన తర్వాత
విఘ్న వినాశక దేవాదిదేవా విఘ్న వినాశక దేవాదిదేవా ఆది సనాతన దేవా ఆది సనాతన దేవా ప్రథమ పూజ్య గణనాథ ప్రథమ పూజ్య గణనాథ భవభయ భంజన నిత్య నిరంజన భవభయ భంజన నిత్య నిరంజన సిద్ధి వినాయక దేవా సిద్ధి వినాయక దేవా మంగళదాయక శంభో మనోహర మంగళదాయక శంభో మనోహర ప్రథమ పూజ్య గణనాథ ప్రథమ పూజ్య గణనాథ విఘ్న వినాశక దేవాదిదేవా ఆది సనాతన దేవా ప్రథమ పూజ్య గణనాథ భవభయ భంజన నీచ నిరంజన సిద్ధి వినాయక దేవా మంగళదాయక శంభో మనోహర ప్రథమ పూజ్య గణనాథ ప్రథమ పూజ్య గణనాథ విఘ్న వినాశక దేవాదిదేవా. సాయిరామ్. అందరికి సాయిరామ్ అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. మేడం ఇంటికి వచ్చారు, టైం పడుతుంది, బాగా వీక్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ 6th అకేషన్ అండి. ఇక్కడ అహం సత్యబోధకాలు 6వ వినాయక చవితి, 6 కూడా ఈవినింగ్ టైమే జరుపుకున్నాం. ఇంత పర్వదినమైన 40 మంది రావటం గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. 4 విషయాలు మాట్లాడతాం, తర్వాత ఎవరైనా మాట్లాడచ్చు, ఇంకెవరైనా పాడేవాళ్ళు. పద్మ, లెట్స్ సింగ్ ఎవ్రీబడి. ఎవరిని డినై చేయొద్దు ఇవాళ. అది దట్స్ రైట్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నామస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిక. ఆ సోదరి మన సిహెచ్ఎల్ పద్మావతి, విజయ్ కుమార్ వచ్చారండి. రామేశ్వరం వెళ్ళి టుమారో దే ఆర్ లీవింగ్. నిన్ననే నన్ను రాత్రే రాజాని అడిగితే తెలుగైతే ముగ్గురం సరే ఇంత దూరం వచ్చి మమ్మల్ని తోడకుండా వెళ్తే వాళ్ళకి ఇబ్బంది ఏమన్నారు. సరే ఒక గంట షేరింగ్ అలా కూర్చున్నాం. నలుగురు దగ్గర వారం రోజుల తర్వాత అలా కూర్చుంది అనమాట. పడుకోవటమే 1 వీక్ బట్టి. లెట్స్ హ్యాపీ. చూద్దాం, కొన్ని విషయాలు స్వామి చెప్పిన విషయాలు కొన్ని కొనస్తాను. మీకు తెలియాలంటే ఆల్రెడీ అందరు పూజ చేసుకున్న వాళ్ళే. పొద్దున పూట పెడితే ఇబ్బంది పూజ. మేము కూడా ఎక్కడ చేస్తామో లేదో నాకైతే తెలియదు. నాకైతే ఓపికలే, బజారు పోయి ఓపికలే, తీసుకొచ్చే ఓపిక లేదు. వాడి పరిస్థితి కూడా అలా ఉంది. తెల్లవాళ్ళు వామిటింగ్స్ అవుతున్నాయి. తనైతే ఏం చేసే ఓపిక లేదు. ఫుడ్ కూడా బయట నుంచే తెచ్చుకున్నాం. ఏదైనా వీ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అండి. ఓపిక ఓపుకున్నప్పుడు చేసుకున్నాం, ఓపిక లేనప్పుడు అడ్జస్ట్. సరే వాడే అన్నాగానే అనుకో. నాకైతే ఏం లేదు. పొద్దున లేచాను, ఒక వేడినీళ్ళు కాసాను, కాఫీ ఇచ్చాను. రాత్రి ఏం తినలేదని నేను ఏం తినలేదు. వాడికి ఒంట్లో బాగాలేక ఏం చెప్పలేదు. సరే పొద్దున ఇడ్లీ వడ తెప్పుకుంటే ఆల్రెడీ స్నానం చేయలేదు, టిఫిన్ కూడా చేసేసాము. ఒంట్లో బాగాలేనప్పుడు ఇవన్నీ నియమాలు పెట్టుకోకూడదండి. నేను అందుకని చెప్పిన విభూతి ఇచ్చిన, విభూతి స్నానమే అనుకున్నాము. సరే నాన్న చేసుకుందాం నాన్న, 8 సంవత్సరాలు అయితే ఉంది. ఇది 9th వినాయక పూజ మేము ఇక్కడ మా ఇంట్లో చేసుకోవటం. నాన్న బజార్కి వెళ్ళి తీసుకొస్తాను, తీసుకురామ్మా, సింపుల్ గా చేసుకున్నాం. మేము స్వామి స్తోత్రము, ఈ సంకల్పకారి సిద్ధి వ్రతం కూడా చేస్తాము అనుకుంటున్నాను.
ఈసారి ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఎనీవే చక్కగా వినాయకుడు కూర్చోబెట్టాము, చేసుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. కులాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతి. సార్ రేపు మీ ప్రోగ్రామ్ మీరు అయితే కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. ఎల్లుండి షెడ్యూల్ నేను చెప్తాను, ఏ రోజు కారో చెప్తాను నేను. ఇట్ విల్ టేక్ టైమ్ టు రికవర్. మేడం బాబుకు కూడా బాగలేదు. నాకంటే మెడకైనా ఒకసారి పోదు. ఇది మీరేమైనా తీయాలి, తీసేయాలి. మీరు ఎవరైనా తీయగలిగితే తీసేయండి. ఎందుకంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్. మెడకాయది చూద్దాం. ఎందుకంటే ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ వినాయక చవితి? అలాగా వద్దామంటే వినాయక చవితి మనకి ఏం నేర్పుతుంది అంటే చాలా సందర్భాల్లో వీక్లో మాట్లాడారు. మనం పుట్టడానికి, మనం జీవించడానికి కావచ్చు, మనం గమ్యం చేరడానికి మనకైతే ఏ తల్లిదండ్రులు మనకి బేస్ ఆధారమో, దట్ పేరెంట్స్ మన జీవిత లక్ష్యానికి కూడా ఆధారం అనే సత్యాన్ని వినాయకుడు నిరూపించాడు. దట్ ఇస్ ద బెస్ట్. అది సింపుల్ గా చెప్పాను మా అబ్బాయికి కథ. మొత్తం కూడా చదవలేదు, ఎందుకంటే ఫ్యాన్ లేదు. అటు ఫినిష్ అని చెప్పి చాలా టూకీగా చెప్పాను కథ కూడా. ఇంకా నేను జనరల్ గా చెప్పుకుంటాను, ద హెడ్, ద ఫుడ్ అండ్ ద బ్లడ్ బిలాంగ్స్ టు అవర్ పేరెంట్స్. We must show gratitude to our parents. That is the first lesson from Vinayak Chavithi. వినాయకుడు ఏం చేస్తున్నాడు అంటే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్. వినాయకుడు ఏం చెప్పాడంటే, దిస్ ఇస్ రెస్పెక్ట్ ద పేరెంట్స్ అని. మంచిదమ్మా, గాడ్ బ్లెస్ యూ పద్మావతి, థ్యాంక్ యూ సో మచ్. ద సెకండ్ ఆస్పెక్ట్, ఆయన No voice, sir. ఎందుకు బయటకు వెళ్ళానో తెలియదు నాకు. సో మహత్తరమైన కార్యాన్ని మనం ప్రారంభించినప్పుడు ఈ దేహమైన త్యాగం చేయాలి అనే ఒక ఆదర్శాన్ని వినాయకుడు ఈ లోకానికి అందించాడు. సో దట్ ఈస్ వన్ మోర్ వినాయక చవితిలో పండుగల యొక్క మెసేజ్, ఎసెన్స్ అండ్ మెసేజ్ అన్న. మనం ఇందాక ఒక శ్లోకం పిల్లలకి చెప్తుంటాం, అంటే ఈ శ్లోకం లేదు బాల వికాస్లో. బాల వికాస్లో ఏం చెప్తామంటే,
వక్రతుండ మహాకాయ సూర్యకోట శ్లోకం ఉంది. శుక్లాంబరదం ఎవరు చెప్పరు, నేనైతే చెప్పేవాడు మా రోజులు 90s. దట్స్ నాట్ ఇన్ సిలబస్. మనకి గ్రూప్ 1 సిలబస్ ఏంటంటే వక్రతుండ మహాకాయ. శుక్లాంబరదనం మొన్నే సారు నేరేట్ చేసిండు మన భగవద్గీతలో. గీత అయిన తర్వాత చివరిలో 10 నిమిషాలు ఇదే మాట్లాడాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి. బ్రీఫ్ గా చూద్దాం, నాట్ డీటెయిల్. శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రం ధరించిన వాడు. మన ఆయన మీమాంస చెప్పాడు, ఇది వినాయకుడి శ్లోకమా. నేను 5 వంట వచ్చింది. నాకు తెలిసి అయితే ఇది వినాయకుడి శ్లోకమే. నువ్వు ఏ పిల్లవాడిని అడిగినా శుక్లాంబరధం ఎప్పుడంటే వినాయకుడే అని చెప్తాడు. విష్ణుమూర్తి అనేది ఏ పిల్లవాడు అన్నాడు. తెల్లని వస్త్రంలో ధరించిన వాడా అంటే తెలుపు రంగు. మనం కూడా తెలుపు, మనం కూడా వైట్ డ్రెస్ వేసుకోమని ఎక్కడో పుస్తకాల్లో కూడా ఉంది, నాడీ గ్రంథాల్లో కూడా. నా ఫాలోయర్స్ అందరూ కూడా తెల్ల డ్రెస్ వేసుకుంటారు. తెలుపు రంగు దేనికంటే సాత్వికానికి, అంటే ప్యూరిటీ, నిర్మలత్వానికి. విష్ణు అంటే ఇక్కడ మనకు అందరూ తెలిసిందే, సర్వత్రా వ్యాపించి ఉన్నవాడిని విష్ణు అంటాడు. శశివర్ణము అంటే విభూది రంగులో ఉన్నవాడు. చతుర్భుజము అంటే 4 చేతులు గలవాడు. అంటే 4 అంటే కాదు, హీ హ్యాస్ ఆల్ పొటెన్షియాలిటీస్. సర్వశక్తి సంపన్నుడు అని అర్థం. అంతేగాని 4 చేతులు 4 ఆయుధాలు ఆభరణాలు అన్నది. ఇక్కడ చతుర్భుజము అంటే వాట్ ఈజ్ ఇన్నర్ మీనింగ్ అంటే అనంతమైన శక్తులు గలవాడు. ప్రసన్న వదనం. సో బీ హ్యాపీ, మేక్ అదర్స్ హ్యాపీ. నేనే దుఃఖం పడుతుంటే మిమ్మల్ని ఆనందపడుతా. సో ఫస్ట్ ఐ షుడ్ బి హ్యాపీ. ప్రసన్న వదనం అంటే సంతోషముగా ఆనందంతో కూడిన ముఖం కలవాడు అన్నవాడు. అందుకని స్వామి మన క్యాస్ట్రాయల్ ప్లేసెస్ పెట్టద్దు అంటుంటారు. సో ప్రసన్న వదనం. సర్వ విఘ్నోపశాంతి. అన్ని రకములైన ఆటంకములు తొలగించి శాంతిని అందించేవాడు. అటువంటి మహనీయుని నేను ధ్యానిస్తున్నాను. ఇది ద సింపుల్ మీనింగ్ స్వామి narrated to 1 time childrens. వినాయకుడు అంటే నో అదర్ లీడర్ టు హిమ్. ఆయనకు మరొక నాయకుడు లేడు. ఈ ఆల్సో కాల్డ్ విఘ్నేశ్వర. అంటే విగ్రహం లేకుండా చూసేవాడు. ఈ ఆల్సో కాల్డ్ గణపతి. బుద్ధి విజ్ఞానాలకు అధిపతి. ఎవరికి? అందరికీ ఉంటుంది, మానవులందరికీ ఉంటుంది బుద్ధి విజ్ఞానం. మనసు పైన బుద్ధి ఉంటుంది. పవిత్రమైన మనసు నుంచే బుద్ధి ఆవిర్భవిస్తుంది. ఆ బుద్ధి నుంచి విజ్ఞాన సిద్ధి కలుగుతుంది. అటువంటి బుద్ధికి సిద్ధికి నాథుడు అధిపతి వినాయకుడు కనుక ఈసారి గణపతి. గణములకు అంటే మనం తెలుగు సాంస్క్రిట్ లో కూడా లఘులు గురువులు. ఇక్కడ గణములు అంటే స్వామి వాట్ నారేట్స్. మనకు భగవంతుడు 5+5 కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. ఈ 10కి కంట్రోల్ ఎవరు? మైండ్. మైండ్ ఎవరి కంట్రోల్లో ఉండాలి? బుద్ధి కంట్రోల్లో ఉండాలి. గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. ఇందాక అనుకున్నాను అది ఎలాబరేట్. గా అంటే బుద్ధి, నా అంటే విజ్ఞానం. సో ఇది పతి. పతి అంటే భక్త, మన అందరూ తెలుసు. గణపతి అంటే బుద్ధి విజ్ఞానాలకి పతి. అటువంటి భాద్రపద చతుర్దశి చవితి నాడు ఈరోజు ఈ పర్వదినాన్ని జరుపుకోవడం అనాదిగా ఆచారమైంది. ఈ ఫీస్ట్ 9 రోజుల పాటు చేస్తారు. ఎంత శోభాయమానంగా ఉంటుందని చూస్తూనే ఉన్నాం. దగ్గరగా లేకపోయినా మీడియాలోనూ చూడవచ్చు. పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడు వినాయకుడు. తదుపరి అతనికి సుబ్రహ్మణ్య స్వామి తమ్ముడు కూడా రావటం జరిగింది.
మనందరూ కూడా మనం కథ చెప్పుకున్న వాళ్ళమే. వినాయకుడు ఎందుకు వినాయక ఆవిర్భావం ఎందుకు జరిగింది అని అందరూ ఇళ్లలో కథ చెప్పుకున్న వాళ్ళే. జస్ట్ 2 నిమిషాల్లో నిన్న పర్లేదు. ఇప్పటికీ అందరూ పూజ చేసిన వాళ్ళే, అక్షింతలు వేసుకున్న వాళ్ళే. గజాసుడే రాక్షసుడు తపస్సు చేస్తుంటారు. ఎవరు తపస్సు చేసినా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అతను ఏం అడిగాడంటే, ఈ రకంగా మనం మా పుస్తకంలో కథలో లేదు. ఈ నేరేషన్ నా బుక్కుల్లో లేదు. మీకున్న వ్రత కథల్లో ఉందో ఏమో. శత్రువులు తన సమీపానికి రాకుండా ఉండేటట్లు తన నుంచి అగ్ని ఆవిర్భవించాలి గజాసుడు కోరాడు. నిన్న మొన్న తదాస్తు దేవతలు అని మనం మెసేజ్ పెట్టాను. ఈశ్వరుడు తదాస్తు అన్నాడు వెంటనే. మరలా తపస్సు చేశాడు గజాసురుడు. మళ్ళా ప్రత్యక్షం ఇంకా ఏమి కావాలి గజాసురుడు అని. నెక్స్ట్ టైం ఇప్పుడు ఇది మన కథలో ఉంటుంది. నువ్వు నా ఉదరంలో నిలిచిపోవాలని కోరాడు. ఈశ్వరుడు ఎస్ అన్నాడు అంతే. నో అదర్ థింకింగ్, నో అదర్ సెకండ్ థాట్. కోరాడు అంతే. భక్తుడు తపస్సు చేశాడు, కోరాడు, వరం ఇచ్చాడు అంతే. ఈ వరం ఇస్తే ఏమైతే ఇంటి భార్య అవే ఆలోచించాల. ఎన్ని రోజులైనా ఈశ్వరుడు కైలాసాన్ని దాకపోయాడు. అప్పుడు పార్వతీదేవికి ఇప్పుడు మేము బజార్కి వెళ్తామండి, వస్తాం ఇంటికి రాకపోతే అప్పుడు 1 గంట అయితే 2 గంటలు అయితే అప్పుడు ఆలోచన మొదలు పెట్టింది. మనం అయినా కావచ్చు, వాళ్ళైనా కావచ్చు. కార్యక్రమం వెళ్ళామని చెప్తే ఇప్పుడు వచ్చారు పద్మావతి వాళ్ళు, గంటసేపు కూర్చున్నారు. గంటలో వెళ్ళిన తర్వాత వెళ్తారు, లేకపోతే వాళ్ళ అబ్బాయి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అయితే వెళ్ళాడు, భర్త ఎక్కడున్నాడో తెలియదు అని బాధపడుతూ చెప్పింది. ఎవరికి చెప్పుకుంటారంటే విష్ణుమూర్తి చెప్పుకుంటారు. భారతి నీ భర్త బోలాశంకరుడు, భక్త సులభుడు, ముందు వెనుకలు ఆలోచించాడు, భక్తులు అడిగిన వరాలు ప్రసాదిస్తుంటాడు. ఇప్పుడు అదే జరిగింది, జరిగి ఉంటుంది. జరిగింది అనలేదు చూడండి, జరిగి ఉంటుంది. నేను వెళ్ళి బ్రింగ్ యువర్ హస్బెండ్ అన్నాడు. అప్పుడు విష్ణు అంటే జగన్నాటక సూత్రధారి. నందిని పిలిచాడు, గంగిరెద్ది మేళం. అడ్రస్ తెలిసింది. ఆయన యజమానిగా అయ్యాడు. భగవంతుడు రెడీ టు డూ ఎనీ యాక్ట్, ఎనీ రోల్. మేళతాళాలు వాయించుకోవడం. నందీశ్వరుడు గజాసురుడి దగ్గరకు తీసుకెళ్లారు. వాడికి ఈ గంగిరెద్ది మేళం అంటే బాగా ఇష్టం. అద్భుతంగా నృత్యం చేశాడు. అయ్యా గంగిరెద్ది దాసు, నీకేం కావాలి అడుగు అని అడిగాడు. కండిషన్ అడిగింది ఇస్తావా? ఇదే కండిషన్ పెట్టారు రామాయణంలో దశరథ మహారాజు. ఓకే, ఏదైనా ఇస్తాను అన్నాడు గజాసురుడు. అయితే నీ ఉదరంలో ఈశ్వరుని ఇవ్వు అన్నాడు విష్ణు. అప్పుడు అర్థమైంది గజాసురుడు వచ్చినవాడు సామాన్యుడు కాదని. సిచ్యువేషన్ ఎక్కడండి? ఏ అవతారంలో? ఫ్యాంటాస్టిక్. సో మారువేషంలో వచ్చిన విష్ణుని గుర్తించాడు. సర్వాంతర్యామి అయిన విష్ణువుకు ఈశ్వరుడు ఎక్కడున్నాడో తెలియని కష్టమా? ఈ మాటలు మన కథల్లో కనపడవు. విష్ణువుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. నా మాట ప్రకారం ఈశ్వరుని ఇస్తాను, నా ప్రాణాన్ని కూడా త్యజించి, కానీ నాకొక వరం ఇవ్వాలి. నా శిరస్సును అందరూ పూజించాలి అని అర్థించాడు. ఈశ్వరుడు గజాసుని ఉదరం నుంచి బయటకు తెచ్చి కైలాసగిరికి వెళ్ళాడు. కైలాసగిరిలో పార్వతీదేవికి ఆ దినమే తనకి వార్త తెలిసింది. అభ్యంగ స్నానం ఆచరించడానికి వెళ్తూ నలుగు పిడితో ప్రతిమం చేసింది. దీనికి రకరకాల కథలు చెప్తారు, మనకి అవన్నీ అనవసరం. అద్భుతమైన ప్రతిమ ప్రాణం పోస్తుంది. సర్వాంగ సుందరుడైన బాలకుడు ప్రత్యక్షం.
జై గణేష్ అని సీరియల్ వస్తుంది ఒకటి ఈటీవీ ఛానల్లో, చూడండి బాగుంటుంది. అప్పుడు పార్వతి అతనితో, నేను స్నానం చేసి వచ్చే వరకు ఈ ద్వారంలో కాపలా ఉండాలి నువ్వు, అతని డ్యూటీ చెప్తే నేను చేయాలి, నువ్వు ఎవరిని లోపలికి ప్రవేశపెట్టవద్దు కూడా ఆజ్ఞాపించారు. సో కొంతసేపటి గజాసురుడు వధాంతరం ఈశ్వరుడు కైలాసానికి వచ్చాడు, బాలు అడ్డగించాడు. చాలా బాగుంటుంది సీరియల్ జై గణేష్. నీకు ప్రవేశం లేదు, మై మదర్, మా మదర్ ఆజ్ఞ అన్నాడు, మా తల్లి ఆజ్ఞ అన్నాడు. ఈశ్వరుడు సరే కాస్త బేరసార సామధాన భేదం, ఈశ్వరుడు ఉగ్గుడై బాలకుంటే యుద్ధానికి కొనుక్కున్నాడు. యుద్ధంలో బాలకుని శిరస్సును ఖండించాడు. పార్వతీదేవి వచ్చింది, జరిగింది చూసింది, జరిగిన విషయం తెలుసుకుంది. కుమారుని బ్రతికించమని ప్రార్థించింది ఈశ్వరుని. ఈశ్వరుడు వెంటనే గజాసుని శిరస్సు తెప్పించి ఆ మృత బాలుని మొండెంపై పెట్టాడు. ఓ బాలకుని నిద్ర నుంచి లేచిన వాడి వల్లే లేచాడు, తల్లిదండ్రులకు నమస్కరించాడు. ఇది వినాయక, గజముఖుడు లేకపోతే గజాననుడు. సో దెన్ హౌ బికమ్ వినాయక? గజముఖుడు గజాననుడు అయ్యాడు. ఇప్పుడు వినాయకుడు ఎలా అయ్యాడు అంటే, నాకు మా ఇంట్లో చెప్పాను, మ్యూజికల్ చైర్, ఇద్దరు ఒకటే చైర్, చివరికి చాలా మంది ఆడతారు, చివరికి ఇద్దరు మిగులుతారు, ఒకటే కుర్చీ ఉంటుంది. సో శివపార్వతులు తమ కొడుకు గజానికి కుమారస్వామి పందెం పెట్టారు. ఎవరైతే విశ్వాన్ని ముందుగా చుట్టి వస్తారో వారికి జ్ఞానప్రదాయమైన అనుగ్రహ ఫలాన్ని నేను బహుకరిస్తానని చెప్పారు. వెంటనే బయలుదేరాడు నెమలి వాహనుడు. గజానుడు ఆలోచించాడు, అందా మహాకాయం, కృతుండ మహాకాయ అంటాం, వాహనమా మూసుకము, విశ్వ ప్రదక్షిణ చేయటం అసాధ్యం అని తెలుసు. తల్లిదండ్రుల దగ్గర కూర్చున్నాడు. కొంతసేపటి కుమారస్వామి నెమలి మీద రావటం గమనించాడు. ఈ విధంగా కథ చెప్పరు మన దగ్గర. అప్పుడు గజాన్ని లేచి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి కూర్చున్నాడు. ఇందాక నేను ఫస్ట్ చెప్పింది ఈ మాట అన్నమాట. చేసి నేను విశ్వ ప్రదక్షిణ చేసేసాను అన్నాడు. ఏ విధంగా విశ్వ ప్రదక్షిణ అది అని ప్రశ్నించాడు తండ్రి. అంత వినాయకుడు సమాధానం, తండ్రి ఈ చరాచర ప్రపంచమంతా శివశక్త్యాత్మక స్వరూపమే. మనం రుద్రంలో చెప్పుకున్నాం, శివుడు శక్తి, అటువంటి శివశక్త్యాత్మక స్వరూపుడు స్వామి. ఈ చరాచర ప్రపంచమంతా శివశక్త్యాత్మక స్వరూపమే కనుక బాహ్యమైన భౌతికమైన జగత్తులో మీరు లేని స్థానం ఏంటి? అటువంటి విశ్వస్వరూపులైన మీకు ప్రదక్షిణ అంటే విశ్వ ప్రదక్షిణ అని అన్నాడు. తల్లి వెంటనే పార్వతీదే, శబ్బాస్ బిడ్డ, కుమారా నీదే ఫలం అంది. ఆ విధంగా తల్లిదండ్రులు పెట్టిన రూపంలో గెలిచిన వాడయ్యాడు, విశ్వానికి అధిపతి అయ్యాడు, సాటిలే నాయకుడు వినాయకుడు. అప్పుడు అంతేకాకుండా అప్పుడు పరమేశ్వరుడు సూక్ష్మ బుద్ధికి మెచ్చుకున్నాడు. నాయన, నా భక్తులు నిన్ను ముందుగా పూజించి అటు పిమ్మట నన్ను పూజించురుగాక అని శివుడు పూజ చేయాలన్నా ముందు వినాయకుడు శుక్లాంబరదం అనాల్సింది. దట్స్ వై మనం ఏ కార్యక్రమం, సకల శుభ కార్యక్రమ ప్రారంభం వంతు ప్రథమ వందనీయుడు, ప్రథమ వందన గౌరీనందన వినాయకుడు. మనం జరపబోయే కార్యక్రమాలకు విఘ్నాలు తొలగించి ఆశీర్దిస్తారు. హీ బికమ్ విఘ్నేశ్వర. ఈజ్ గజానన, ఈజ్ గజముఖ, ఈజ్ వినాయక, రకాల ఈజ్ హేరంబ, ఈజ్ విఘ్నేశ్వర. ఇందాక అనుకున్నాం మనం, గణపతి అంటే ఛందస్సులో గణాలు ఉంటాయి, గురువులు లఘువులు. దానికి కొడేశ్వర బాధ్యం. మనం కూడా ఛందస్సు చదువుకున్న వాళ్ళే, లఘువులు గురువులు, ధూమువులు ప్రథమ
లఘులు గురువులు. సో దట్స్ వై అంటే లఘులు గురువులు అంటే మనం ఏమనుకోవాలంటే రిలేటెడ్ టు స్క్రిప్ట్, మన వాక్కునకి, మన శబ్దానికి, మన భాషకి, మన విద్యకి అధిపతి. దట్స్ వై పిల్లలు ఎందుకు వినాయకుడు మొక్కుతారంటే అది బాగా. గణములు అంటే ఇంకొక మీనింగ్ చెప్తారు స్వామి సందర్భంలో, గుంపు. దట్స్ వై ఆల్సో కాదు, మనం ప్రణవ స్వరూప అని కూడా పాడుతుంటాం. ప్రణవం అనేది అన్ని రకాల ఛందస్సులు, రకరకాల ఛందస్సులు మనం చూస్తుంటాం. ప్రతి స్తోత్రం కూడా అనుష్ఠుప్ ఛందస్సు అని రకరకాల ఛందస్సులు ఉంటాయి. ఈ ప్రణవం అనేది అన్ని ఛందస్సులకు మొదలుతుంది. ఆయన యొక్క ప్రణవ స్వరూప అంటే స్వామి ఒక సందర్భంలో చెప్పారు, ఏనుగు తొండం కుడివైపు తిరిగి వంకరగా ఉంటుంది. సంస్కృతాలు మనం కూడా రుద్రంలో చాలాసార్లు చెప్తుంటారు. ఓంకార్ అండ్ ఎక్స్పాన్షన్ గురించి, దండము పైన చంద్రవంక. ఓంకార్ సంస్కృతంలో రాసే ఓంకారం కూడా కుడివైపు వంకర తిరిగి ఉంటుంది, పైన అర్ధచంద్రాకార రూపం ఉంటుంది. సో దట్స్ కాల్ అర్ధ అనుస్వారం, దట్స్ వై ఇస్ కాల్ ప్రణవ స్వరూపం. పైన తుప్పు ఉంటుంది పాలనేత్రం. పద్యం కూడా పాడుతుంటారు. మా నాన్నగారు చిన్నప్పుడు ఈ మధ్య పెద్ద దగ్గర మానేస్తాం, తొండం ఏకదంతం. ఎవరైనా పాడారా సార్? పాడలేదు సార్, పాడలా. ఆచార్య గారి చేత పాడిద్దామంటే. ఓకే, ఎవరైనా పాడతారా? ఆచార్య గారే పాడాలి. మా ఫాదర్ పాడిస్తుండాడు మా చేత తొండమున ఏకదంతం. సో దాని చివరిలో పార్వతీ తనయ ఓయి గణాధిప నీకో ముక్తిదని అంటాడు. చివరిలో స్వామి చెప్తారు, ఓ పార్వతీ తనయ, ఓ పార్థ అంటే పృథ్వీ పుత్రులు, అందరికీ బుద్ధిలో పుట్టిన వాళ్ళు, అందరూ పార్థులమే. ఎవరి పార్వతి, ఎవరి కుమారుడు, వాట్ ద రిలేషన్, వాట్ ఈజ్ గణాధిప. పార్వతి అంటే ఈ నథింగ్ బట్ ప్రకృతి స్వరూపిణి. నిన్న మొన్న మధ్యలో ఆపేశాను. కృష్ణ చాలా మంది అనుకుంటుంటారు రాధా చుట్టూ కృష్ణుడు ఎందుకు తిరుగుతుంటాడు అని. ఇదేంటి వినాయక చవితి రోజు రాధ గురించి చెప్తున్నారంటే, నేను యాక్చువల్గా మనం చెప్పాల్సింది చాలా టైం లేక, వై కృష్ణ రోమ్ అరౌండ్ రాధ. ఇక్కడ ఎలాగైతే పార్వతి ప్రకృతి, అక్కడ రాధ కూడా ప్రకృతి. శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న అన్ని రకాల శక్తిలో ఒక అద్భుతమైన శక్తిని స్వామి ఒక సందర్భంలో క్లాదిని శక్తి అన్నారు. ఆ శక్తిని ప్రకృతి రూపంలో ప్రకటితమైన కృష్ణుని ఆనందాన్ని రాధ దొంగిలించింది. ఏం చేసింది? దొంగిలించి హృదయంలో భద్రపరుచుకుంటాం. ఇప్పుడు పరశురాముడు దగ్గర ఎందుకు ఇచ్చాడు? ఛాలెంజ్ చేయడం కాదు. షోడశకాలం 16 ఉంటేనే 12 ఉన్నాయి. 3 సోదరులు ఉన్నారు, ఒకటి ల్యాకింగ్, ఒకటి ఆయన దగ్గర ఉంది. తన దగ్గర ఉండవలసిన లాదిని శక్తిని యొక్క ప్రకృతి రూపంలో రాధ హృదయంలో దాచుకుంది, దొంగిలించి హృదయంలో భద్రపరుచుకుంది కూడా. అటువంటి తాను పోగొట్టుకున్న దాన్ని మరలా తనకు దక్కవలే అని ఆమె చుట్టూ తిరుగుతున్నాడు అని స్వామి ఒక సందర్భంలో చెప్పారు. ఇక్కడ రాధ ప్రకృతి లాగానే ఇక్కడ పార్వతి కూడా ప్రకృతి, ఈశ్వరుడు పురుషుడు. అటువంటి ప్రకృతి పురుషుల సంబంధం వల్ల మానవత్వం ఆవిర్భవించింది. సో దట్స్ ఎవరి పార్థ అంటే పృథ్వీపుత్రుడు, పార్థాయ ప్రతిబోధ. అక్కడ పార్థుడు అంటే అర్జునుడు కావచ్చు, బట్ ఎవ్రీబడి అంత భూమిలోంచి వచ్చిన వాళ్ళని, పంచభూతాల్లో భూమి దేశం. సో దట్స్ వై ప్రతి మానవుడు వినాయకుడే అన్నారు స్వామి. నేను దైవం అన్నట్టుగా ఇప్పుడు అట్లయితే అవుతాడండి వినాయకుడిని. సో ప్రతి వ్యక్తి కూడా శివశక్తి ఆత్మ స్వరూపమే అన్నారు. మనం ఇందాక అనుకుంటా గణములు అంటే కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ. గజముఖ గణనాథ అని ఒక భజన పాడుతుంటాం. ఇందాక మనం ఫస్ట్ ఆయన పేరు గజముఖుడే, తర్వాత వినాయకుడే.
తర్వాత గజముఖుడు అంటే గజముఖ గజానన. ఏనుగంటే ఇక్కడ స్వామి చాలా తెలివిగల జంతువు ఉన్నారు. గజ ఈతగాడు అంటారు, గజ తెలివి అంటుంటాం మనం తెలియకుండా కూడా. అటువంటి ఏనుగు దేహ బలముతో పాటు బుద్ధి బలము కూడా ఉండే జంతువు అన్నారు. ఎంత సూక్ష్మం అంటే తన తొండంతో సూక్ష్మమైన సూర్య వంటి వస్తువును కూడా, ఘనమైన వృక్షాలు కూడా సునాయాసం ఎత్తుతాయి. చెవులు పెద్దవి, అంటే భక్తులు ప్రార్థించే చక్కగా వింటాడు. అది నవేద భక్తి మార్గాల్లో శ్రవణం అనేది ఫస్ట్. దట్స్ వై మనం సాధకులు కూడా టేక్ రోల్ మోడల్ అది వినాయక. ఆదేశంగా అది నేను మన ఒక ఇంగ్లీష్ మెసేజ్ పెట్టాను, దారా గిరి కూడా చెప్పాను. ఇద్దరు హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఒకరు చెప్పింది ఒకరు వింటున్నారు. అటువంటి వినాయకుడు విఘ్నేశ్వరుడు ఎట్లయ్యాడంటే గజముఖుడు విఘ్నేశ్వరుడు. ఒక సందర్భంలో పిల్లలతో మాట్లాడుతూ స్వామి, మృగరాజు అయిన సింహం యొక్క పాదముద్దలు కూడా ఏనుగు పాదముద్దలో అణిగిపోతాయి. సో పాదాలు పట్టుకుంటే పరమాత్మ దొరుకుతాడు, మనం కృష్ణుడు దాంట్లో కూడా దొరుకున్నాం. కావాలనే దొరకడానికి ఆయన పాలలో ముంచి ఫాలో ద మాస్టర్, ఫాలో ద ఫుట్ ప్రింట్స్. ఏనుగు పొదలను వృక్షములను పెరికివేసి చక్కని మార్గం ఏర్పరుస్తుంది. ఇంకా ముందు టీకారణ్యంలో ఏనుగు పంపిస్తారు, తర్వాత మిగిలిన ఎనీబడి కెన్ ఫాలో అయ్యి నిర్భయంగా మిగిలిన జంతువులనే ఆ మార్గంలో వెళ్ళవచ్చు, అనుసరిస్తాయి. దిస్ ఈజ్ బాహ్యంగా అయితే ఇక్కడ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనందరికీ సమస్త దేవ మనుష్య గణములకు గజముఖుడే మార్గదర్శనం, ఈజ్ రోల్ మోడల్. సో ద బ్యూటిఫుల్ పాత్. మనం షోడశోపచార పూజల్లో ఆయన యజ్ఞోపవీతం సమర్పయామి కూడా చేస్తాం. వినాయకుని యజ్ఞోపవీతం అంటే ఇక్కడ నాగుపాం. సర్పం అంటే కుండలిని శక్తి ప్రతీక. ఎక్కడ ఉంటుందంటే మన గణపతి స్థానం మూలాధారంలో ఉంటుంది. అందుకని మనం గణపతి ఎవరు చదివారా సార్? గణపతి ఆధారం చేసిన చదివారా? ఓకే. మూలాధారే సీతోపి చదవలేదు సార్. ఓకే. సో ఆయన చేతిలో మోదకం అందిస్తాడు, మోదక హస్త అని. మరొక చేతిలో పరుసు ఉంటుంది, ఎవరైతే పిడదారిని పట్టిన వాడిని సెటరేట్ చేస్తారు. ఒక అభయం వరదహస్తమూర్త. ఇంకో చేతిలో ఏమో ఇక్కడ తన భక్తులని, తన సాధకులని ప్రేమతో లాక్కుంటాడు, ఒక తాడు లాంటిది. సో విష్ణుప్రియ ఇదే. విష్ణుప్రియ సార్, విష్ణుప్రియ ఉందా సార్? ఎవరు మాట్లాడలేదు. ఉన్నారు సార్, ఉన్నారు. ఉంది సార్, ఉంది. అమ్మాయిని చదవమ్మను. విష్ణుప్రియ కెన్ రీడ్ గణపతి ఆధారం శీర్ష. లెటర్ అమ్మాయిని చదివిపించమ్మా. సో 4 అంటే చతుర్భుజ 4 చేతుల్లో 4 రకాలు ఉన్నాయి. మళ్ళీ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అంత పెద్ద 69 ఫీట్లు పెట్టారు ఇప్పుడు ఎక్కడ, హైదరాబాద్ లో. అంత పెద్ద వినాయకుడు వాహనం, మరి భగవంతుడు ఇచ్చిన వాహనం ఏంటంటే ఎలుక. మహాకాయుడు ఎలుక ఎలా వాహనము అంటే, మూషికం అంటే ఇక్కడ ఆసనామయ జంతువు. అది మాకంటే పల్లెటూరులో మనం అందరూ పెరిగిన వాళ్ళకి ఎలుకలతో ఇబ్బంది పడ్డ వాళ్ళమే. మేమైతే పడ్డాం. పల్లెటూరులో పెరిగిన వాళ్ళందరూ కూడా ఎలుకల యొక్క బాధ పడ్డ వాళ్ళమే. ఎలుకల బోన్లు తినుబండారాలను వాసన బట్టి అది ఆ ప్రదేశాన్ని చేరుకుంటుంది, బోన్లో చెప్పుకుంటుంది.
అట్లనే మానవులు కూడా జన్మాంతర వాసన వలన ఈ కథ చెప్పారు మనం. ఇప్పుడు ఏం చేయలేదంటే వాసన పరంపర. ఇక్కడ మూషిక వాహన మోదక హస్త అంటే కోరికలు వాసనలు అనగదు. ఎక్కడ పెట్టుకుంటాడు? తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. ఆ మూషికాన్ని ఫ్రీగా వదిలేలా తిరిగి రమ్మని. అంతేకాకుండా ఆ పంటలు కూడా పాడు చేస్తుంది. బ్యాడ్ హ్యాబిట్. అటువంటి దాన్ని దిగమింగే కాలమునకు కూడా ప్రతీక మూసుక ఉన్నారు ఒక స్వామి సందర్భంలో. అద్భుతమైన కీర్తన వాడు ఏకదంతాయ ఇందాక మనం స్టార్టింగ్ లో అనుకున్నాం. ఆయన ఏకదంతుడుగా మనం పూజిస్తాం. యాక్చువల్గా ఏనుగు 2 దంతాలు ఉంటాయి. సాయి గీతం గుర్తు చేస్తారు. ఏకదంతాయ అని మనం వర్ణించాం. మనం ఇందాక స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు మహాభారత రచనకు కొనుగొన్నాడు, లేఖడు అవసరమయ్యాడు. బ్రహ్మదేవుడు దెన్ ఆస్కుడు వినాయక బీ లైక్ ఏ రైటర్. అప్పుడు వ్యాస మహర్షి అన్నాడు, నేను చెప్తుంటే నువ్వు రాయాలి, ఎక్కడ ఆగకూడదు. ఎస్ అగ్రి. మీరు మధ్యలో ఆగినా కాలం వ్యర్థం చేసినా నేను రాయటం ఈయన కండిషన్ పెట్టాడు. వ్యాస కూడా ఒప్పుకున్నాడు. సో ఇద్దరు కండిషన్లతో రాసుకున్నారు అనమాట. వ్యాస చెప్తుంటే గణపతి రాస్తున్నాడు, మధ్యలో అతను గంట ఇందాక మనం ముచ్చరించిన విధంగా. బట్ అనుకున్న పని పూర్తి చేయడానికి ఈ రెడీ సాక్రిఫైస్ అనమాట. త్యాగైనే అమృతత్వ మానసు. ఫైనల్ గా మనం ఒక చిన్న చాలా మంది ఒక పెద్ద రేర్ ఫోటో అండి దాచుకోండి అని చాలా మంది పెట్టుకుంటారు. వినాయకుడు ఫ్యామిలీ అంతా సిద్ధి బుద్ధి అన్నమాట. జస్ట్ అది తెలుసుకుని ఒక చిన్న అందరూ గరిక పూజ చేసిన వాళ్ళే, దూర్వారోగిన పూజ. ఎప్పుడైతే మైండ్ ప్యూర్ గా ఉంటే బుద్ధి వికసిస్తుంది అన్నారు స్వామి. బుద్ధి వికసించినప్పుడు సిద్ధి కలుగుతుంది. ఈ బుద్ధి సిద్ధిని వినాయకుడు వరిస్తాడు అన్నాడు. వారికి అతను పతి. ఇప్పుడు సిద్ధి అంటే ఏంటి? జ్ఞాన సిద్ధి, నిజమైన సిద్ధి. అటువంటి విజ్ఞాన ప్రజ్ఞానాలకి నాయకుడు ఆయన. అటువంటి సిద్ధి బుద్ధికి పెళ్లి చేసుకున్న వారికి క్షేమము ఆనందమైన 2 కొడుకులు పుట్టారు. రేర్ ఫోటో అని చెప్తుంటారు, అందరూ చూసిన వాళ్ళే. వినాయకుడు భార్యలు వాళ్ళ పిల్లలు ఉన్న ఫోటో కూడా మీరు చూసే ఉంటారు అందరు. అటువంటి క్షేమము ఆనందము వినాయకుడి పుత్రులు అని చెప్తుంటారు. స్వామి ఎలా నేరేట్ చేశారంటే, ఎప్పుడైతే సాధకునికి మైండ్ మనోసిద్ధి ఉంటే, మనస్సు శుద్ధిగా ఉంటే సిద్ధి బుద్ధిలకి గణపతి క్షేమము ఆనందాన్ని ఇస్తాడు. వినాయకుడి పూజ మన దేశమేనా అంటే చాలా పాశ్చాత్య, చాలా ఫారిన్ కంట్రీస్ లో కూడా చేసుకుంటారు. థాయిలాండ్, జపాన్, జర్మనీ. బాంబే అయితే బాగా చేస్తుంటారు, నార్త్ ఇండియా. ఇది కలెక్టివ్ ఫెస్టివల్ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రవేశపెట్టిన చరిత్ర చెప్తాను. అంటే అప్పటికి మనకు స్వాతంత్రం రావలేదు. సో వి మస్ట్ నీడ్ యూనిటీ. 10 మంది ఎట్లా కలవాలి అంటే, ఇప్పుడు 40 మంది ఎట్లా కలిసాం సార్? కోటేశ్వర గారు ఏఎస్బి పుణ్యమంటే 40 మంది కలిసాం. అవును సార్. ఇప్పుడు 40 మంది ఎట్లా ఎందుకు కలుస్తాం ఒక జాగాలో? ఉత్తగా వై విల్ యునైట్? ఎవరైనా యునైట్ పెట్టి ఏదైనా పెట్టుకోవస్తున్నారు, కానీ సమితి అంటే వేరే. మన సాయంత్రం బాగా చెప్పారు శాస్త్రి. అది ఎనీబడి కెన్ పుట్ సమ్ ఆర్గనైజేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఆయనకి ఎన్ని రకాలు ఇచ్చినా గరిక అనేది చాలా ప్రీతికరమైన వస్తువు. ఈ యొక్క స్టోరీ చెప్పుకుని ఒక కంప్లీట్. ఇందాక రాత్రి ఒక ఆయన ఇంకొక కథ కూడా చెప్పాడు. ఏ విధంగా అయితే నరసింహస్వామికి ఆ యొక్క హిరణ్యకశిపుడు అయిన తర్వాత ఆ యొక్క మేడి చెట్టు పాలు అని అన్నట్టుగా వినాయకుడు ఎవరినో సంబడికి ఒక రాక్షసుని సంహరించిన తర్వాత బాగా నేను శివుడైతే హాలా అని ఎలాగైతే సేవ చేసిన తర్వాత ఎలాగైందో ఈయన బాడీ కూడా బాయిల్ అవుతుంటే అప్పుడు అందరూ కలిసి కూల్ అవడానికి గరిక 21 రకాల గరిక 21 కలిపి పెట్టడానికి కూల్ అయ్యాడని రాత్రి ఇంకొక కథ చెప్పారు. యాక్చువల్గా మన దగ్గర స్వామి చెప్తున్న కథ ఏంటంటే, ఒకనొక సమయంలో
లీజర్ గా ఉన్నారు. విష్ణుప్రియ, యూ కెన్ చాంట్. గణపతి అదర్ ఆన్ సిక్స్. యూ కెన్ చాంట్ ఆఫ్టర్ మై సత్సంగ్ ఆల్సో, నో ప్రాబ్లం. వాళ్ళిద్దరు ఫ్రీగా కూర్చున్నారు, ఏం పని లేదు, ఖాళీగా పాచికల ఆట ఆడుకున్నారు. మనం కూడా ఆడుతుంటాం. తోట పులి మేక ఆడుతుంది, రకరకాల ఆటలు ఆడుతుంటారు పల్లెటూళ్ళు. పాముల ఆట, నిచ్చెన ఆట కూడా అందరు ఆడిన వాళ్ళమే. వీళ్ళిద్దరు కూడా ఆడుతుంటే మరి ఎవరు, వాడు కూడా అప్పటి నుంచే వచ్చింది అనమాట ఎంపైర్ సిస్టమ్. డిఆర్ఎస్ లేదు, ఇప్పుడు డిఆర్ఎస్ వచ్చింది. అది వైకుంఠ పాలిట మా మేడం చెప్పింది అది. సో వాళ్ళిద్దరు కూడా ఆట కనుక ఆడినప్పుడు ఒక జడ్జి అంటూ ఉండాలి, ఎంపైర్. సో న్యాయ నిర్ణేతగా నందీశ్వరుని పెట్టుకున్నాం. సో నంది ఈశ్వరుడే గెలిచాడని తీర్పిచ్చాడు. భారత్ కోపం వచ్చింది. ఇప్పుడు నంది తల్లి ఈశ్వరుడు నా ప్రభు, అతడు ఓడితే నేను కూడా ఓడిపోయినట్లే, నా యజమాని గెలిచినట్లు చెప్పడం నా కర్తవ్యం, దట్స్ మై డ్యూటీ. ఈ మాటలనే మాకు మరీ కోపం వచ్చింది. నంది, నువ్వు నయం కాని రోగంతో వేధింపబడతావు అని శాపం ఇచ్చింది. శాపం ఇవ్వటం, కాలం ఇవ్వటం, పరిష్కారం మనకు బాగా తెలిసింది ఏదంతా. నంది వెంటనే పార్వతి పాదాలపై పడి, తల్లి నేను చేసిన తప్పే, దయచేసి నన్ను క్షమించి శాప విముక్తి మార్గం తెలియజేయండి. అహల్యదాడక రామచరణ్. శాప అయిపోయింది, రాయి అయింది. ఎట్లా బాగుందంటే రాముడి పాదం సోపాలి. ఇటువంటి చాలా శాపాలు ఉన్నాయి. ఇప్పుడు పార్వతీదేవి కనికరించి, తల్లి కదండి, నంది త్వరలో నా కుమారుని పుట్టినరోజు పండుగ వస్తోంది, ఆ రోజు నీకు ఇష్టమైన పదార్థాన్ని నా కుమారుడికి అద్భుత ఆఫర్, అతని యొక్క అనుగ్రహంతో నీకు శాప విముక్తి కలుగుతుంది అని అన్నాడు. అప్పుడు నంది బాగా ఆలోచించి, తనకు ప్రీతికరమైన, మనం ఎవరికైనా ఇచ్చే పళ్ళు మంచి పళ్ళు ఇవ్వాలి కదండి, అది నంది బాగా ఆలోచించింది. తనకు ప్రీతికరమైన వస్తువు ఏంటంటే గరిక, వినాయకుడికి అర్పించాడు. నందికి శాప విముక్తి. దట్స్ మనం వినాయకుడిని ఎన్ని రకాలు మీరు బంగారు పూలతో చేసినా, వెండి పూలతో చేసినా, హీనీటి దుర్వారు. గరికతో వినాయకుడిని చతుర్థి నాడు పూజ చేయటం మనకు ఆనవాడి. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు. ఇది నేచర్ గాడ్, ప్రకృతిలోంచి వచ్చాడు, ప్రకృతిలోనే కలిసిపోతాడు కూడా చివరికి. ఆ పత్రాలన్నీ కూడా ఔషధీకర పత్రాలే, 21 పత్రాలు కూడా. తుమ్మి పూలు, జిల్లేడు పూలు, ఇవన్నీ కూడా మళ్ళీ వేరే మళ్ళీ ఎక్కడ వాడం. తుమ్మి పూలు, స్వామి తుంగి పూలు కూడా క్రియేట్ చేశారు ఎక్కడో ఒకసారి, బద్రీనాథ్, కేదార్నాథ్లో. ఈ పూలు ఎక్కడ మళ్ళీ వాడం. ఇందాక మా సోదరుడు అన్నాడు, వినాయకుడు అంటే మేము చేస్తామా లేదో తెలియదు పొద్దున్నే దాకా. మా ఏ కుమార్ అంటున్నాడు, ఆయనకి భావం కావాలి బ్రదర్, ఆయన ఎంతసేపు చేసామా, అరగంట చేసామా, 2 గంటలు చేసామా అన్నాడు. భగవంతుడు భావప్రియుడని మా అందరికి తెలిసింది. ఈరోజు ఈ పర్వదిన సందర్భంగా ఈ 4 మాటలు చెప్తున్నా. శక్తిని ప్రసాదించిన స్వామికి అన్ని విషయాలు తెలిసిన అంశాలైనా కానీ మీరు పునశ్చరణగా మరలా వినే ఓపికతో విన్నారు. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అటువంటి వినాయకుడి గురించి కూడా ఉపనిషత్తుల్లో కూడా రకరకాల ఉపనిషత్తుల్లో మనం కూడా ఏ యొక్క ప్రార్థన చేసినా గణానాంతో మొదలు పెడతాము. గణపతి ప్రార్థన అన్నమాట. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. Vishnupriya, I can chant Ganapati Adharnasi, if you are interested.
పద్మ నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయి. Sir, I'll sing bhajan and okay. Yes. Okay. Okay, now I'll sing. Okay. Yes, ma'am. एकदंत श्री गणनाथ, एकदंत श्री गणनाथ, ईश्वर प्रिय सुख विनायक, ईश्वर प्रिय सुत विनायक, प्रणव स्वरूप गणनाथ, प्रणव स्वरूप गणनाथ, एकदंत श्री गणनाथ, आदि पूज्य श्री गणनाथ, आदि पूज्य श्री गणनाथ, पार्वती तनया विनायक, पार्वती तनया विनायक, पाहि पाहि गणनाथ, पाहि पाहि गणनाथ, लंबोदर गणाधिप, लंबोदर गणाधिप, विघ्नहरण साई विनायक, विघ्नहरण साई विनायक, एकदंत श्री गणनाथ, ईश्वर प्रिय सुत विनायक, प्रणव स्वरूप गणनाथ, एकदंत श्री गणनाथ, आदि पूज्य श्री गणनाथ, पार्वती तनया विनायक, पाहि पाहि गणनाथ, लंबोदर गणाधिप, विघ्नहरण साई विनायक, विघ्नहरण साई विनायक, एकदंत श्री गणनाथ. Sairam sir, thank you. Sairam Vishnupriya. కర్ణాటకపు లక్ష్మి గారు సాయిరాం. సాయిరాం అండి. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం, వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం, నీవు కొలువున్న మా మనసే నిరతం ఆనందదామం, నీవు కొలువున్న మా మనసే నిరతం ఆనందదామం, వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం, లక్ష్మీ రమణులు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం, వాణి బ్రహ్మలు కూరిమి తోడ చేతురు నీ గుణగానం, పార్వతీదేవి హృదయ విహారీ
पार्वती देवी हृदय विहारी शिवस्तुति गणनादा వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం విఘ్న వినాశక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి దత్తాత్రేయ అయ్యప్ప స్వామి ప్రమదాదీసనమామి తల్లివి నీవే తండ్రివి నీవే తల్లివి నీవే తండ్రివి నీవే సకలము నీవయ్యా వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికే శతకోటి ప్రణామం పాప వినాశక సుభద్ర రూప పార్వతి తనయా స్వామి బొజ్జ గణపయ్య సిద్ధి వినాయక ఉండ్రాళ్ళ ప్రియుడవు నీవే జీవము నీవే ప్రాణము నీవే జీవము నీవే ప్రాణము నీవే సర్వము నీవయ్యా వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతం ఆనందదామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం సాయిరామ్ థ్యాంక్ యూ అమ్మా మన విష్ణుప్రియ కెన్ యూ రీడ్ అథర్వ శీర్షము విష్ణుప్రియ అమ్మ వసంతలక్ష్మి గారు సాయిరామ్ సార్. మీరు చదవండి అమ్మా గణపతి అథర్వ శీర్షం చదవండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితయ్యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానోచానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్థిష్టతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి
త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం అవస్థాత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరోం గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదీం సదనంతరం అనుస్వార పరతరః అర్ధేండులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం నాదః సంధానం సగుంహితా సంధిః సైషా గణేశ విద్యా గణక ఋషిః నిత్యుద్గాయత్రీ ఛందః గణపతిర్దేవతా. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమతపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ వరదమూర్తయే నమః. ఏతదథర్వశీర్షం యోధీతే స బ్రహ్మ భూయాయ కల్పతే స సర్వవిఘ్నైర్న బాధ్యతే స సర్వత్ర సుఖమేతతే స పంచమహాపాపాత్ ప్రముచ్యతే సాయమధీయానో దివసకృతం పాపన్నాశయతి ప్రాతరధీయానో రాత్రికృతం పాపన్నాశయతి సాయం ప్రాతః ప్రయుంజానో పాపో భవతి సర్వత్రాధీయానోపవిఘ్నో భవతి ధర్మార్థకామమోక్షం చ విందతి. ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయం యో యది మోహాద్ దాస్యతి స పాపీయాన్ భవతి. సహస్రావర్తనాద్యం యం కామమధీతే తం తమనేన సాధయేత్ అనేన గణపతిమభిషించతి స వాగ్మీ భవతి. చతుర్థ్యా మనశ్నం జపతి స విద్యావాన్ భవతి. ఇత్యథర్వణ వాక్యం బ్రహ్మాద్యావరణం విద్యాన్న బిభేతి కదాచనేతి. యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి. యో లాజైర్యజతి స యశోవాన్ భవతి. స మేధావాన్ భవతి. యో మోదక సహస్రేణ యజతి స వాంఛిత ఫలమవాప్నోతి. యస్సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే. అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యక్ గ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి. సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమా సన్నిధౌ వా జప్త్వా సిద్ధమంత్రో భవతి. మహావిఘ్నాత్ ప్రముచ్యతే మహాదోషాత్ ప్రముచ్యతే మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే. స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి య ఏవం వేద ఇత్యుపనిషత్. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. సాయిరామ్ అండి. జి పార్వతమ్మ గారు ఉన్నారా? జి పార్వతమ్మ గారు. సాయిరామ్. సాయిరామ్ అండి. సాయిరామ్. ప్లీజ్ బి రెడీ టు ధన్వంతరి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే అండి. ఆర్ యు రెడీ? రెడీగా ఉన్నాను. రెడీ. ఇప్పుడు వడ్లమాని మా పాటలు పాడదలుచుకున్న వాళ్ళు చేతులు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు లక్ష్మి వడ్లమాని
సాయిరామ్ సార్. శ్రీ గణేశం గణనాథం శ్రీ గణేశం గణనాథం పర్తిపురీశం గణనాథం పర్తిపురీశం గణనాథం శ్రీ గణేశం గణనాథం జయ హో గణనాథ్ జయ హో గణనాథ్ విద్యాదాయక బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక గణనాథం విద్యాదాయక బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక గణనాథం శ్రీ గణేశం గణనాథం పర్తిపురీశం గణనాథం శ్రీ గణేశం గణనాథం జయ హో గణనాథ్ జయ హో గణనాథ్ విద్యాదాయక బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక గణనాథం విద్యాదాయక బుద్ధి ప్రదాయక సిద్ధి వినాయక గణనాథం శ్రీ గణేశం గణనాథం. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ. సాయిరామ్ నేను పాడతానండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్. భారతీయ గుంటూరి. సాయిరామ్ సార్. వినాయక 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 విశ్వధార వినాయక విశ్వధార వినాయక 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 సురముని వందిత శ్రీ గణేశ సురముని వందిత శ్రీ గణేశ విశ్వధార వినాయక విశ్వధార వినాయక 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 విశ్వధార వినాయక వినాయక సురముని వందిత శ్రీ గణేశ విశ్వధార వినాయక విశ్వధార వినాయక వినాయక వినాయక. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ సార్, అందరికీ సార్. రేగుల సామ్రాజ్యం గారు. గజవదన గణనాద గజవదన వినాయక గజవదన గణనాద గజవదన వినాయక సిద్ధి విధాత శివతనయ సిద్ధి విధాత శివతనయ బుద్ధి ప్రదాయక గజానన బుద్ధి ప్రదాయక గజానన పార్వతి నందన భవ భయ భంజన పార్వతి నందన భవ భయ భంజన యుగ 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 వందిత జయ శ్రీ గణేశ యుగ యుగ వందిత జయ శ్రీ గణేశ గజవదన గణనాద గజవదన వినాయక సిద్ధి విధాత శివతనయ బుద్ధి ప్రదాయక గజానన పార్వతి నందన భవ భయ భంజన యుగ యుగ వందిత జయ శ్రీ గణేశ యుగ యుగ వందిత జయ శ్రీ గణేశ గజవదన గణనాద గజవదన వినాయక. సిహెచ్ సత్యనారాయణ గారు. సాయిరామండి. సాయిరామండి. ఓం గం గణపతయ నమః. విఘ్నేశ్వరం భజ విఘ్నేశ్వరం విఘ్నేశ్వరం భజ విఘ్నేశ్వరం
సద్గురునాథం గౌరీసుతం సద్గురునాథం గౌరీసుతం విఘ్నేశ్వరం భజ విఘ్నేశ్వరం సద్గురునాథం గౌరీసుతం జయ శివనందన విఘ్నేశ్వరం జయ శివనందన విఘ్నేశ్వరం ప్రణవానందం దేవీసుతం ప్రణవానందం దేవీసుతం సిద్ధి వినాయక విఘ్నేశ్వరం సిద్ధి వినాయక విఘ్నేశ్వరం విద్యాదాయక గౌరీసుతం విద్యాదాయక గౌరీసుతం విఘ్నేశ్వరం భజ విఘ్నేశ్వరం విఘ్నేశ్వరం భజ విఘ్నేశ్వరం శరణం శరణం దేవీసుతం శరణం శరణం దేవీసుతం విఘ్నేశ్వరం భజ విఘ్నేశ్వరం సద్గురునాథం గౌరీసుతం జయ శివనందన విఘ్నేశ్వరం ప్రణవానందం దేవీసుతం సిద్ధి వినాయక విఘ్నేశ్వరం విద్యాదాయక గౌరీసుతం విఘ్నేశ్వరం భజ విఘ్నేశ్వరం శరణం శరణం దేవీసుతం శరణం శరణం దేవీసుతం విఘ్నేశ్వరం భజ విఘ్నేశ్వరం సద్గురునాథం గౌరీసుతం. సాయిరామ్ అండి, నమస్కారం. బి మహాలక్ష్మి గారు వస్తున్నాను. సాయిరామ్ అండి. మేము పిలిచినప్పుడు మీరు పుస్తకాలు ఎత్తుక్కోవటం కాదండి, మీరు రెడీగా ఉండాలి. సాయిరామ్ అండి. ఇప్పుడే మూత పడిపోయింది. ప్లీజ్ కానివ్వండి. ఇప్పుడేనండి కాగితం తీసేసాను. కాలం యొక్క విలువ తెలియదండి మీకు, ప్రోగ్రాం యొక్క విలువ తెలియదు, కాలం